హాయ్ వీవర్స్, ఈ వీడియోలో మనం ఎంఎస్ ఎక్సెల్లో హోమ్ మెనూ ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అందులో ఫస్ట్ వన్ చూడండి, ఫాంట్ సెట్టింగ్ ఆప్షన్స్. సో ఈ ఫాంట్ సెట్టింగ్ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు టైప్ చేసిన టెక్స్ట్ యొక్క ఫాంట్ స్టైల్, సైజ్ లాంటి సెట్టింగ్స్ ఇక్కడ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ ఫాంట్ టైప్ మీరు ఇక్కడ చేంజ్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ ఫాంట్ సైజ్. సో ఇక్కడ ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కి ఫాంట్ సైజ్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే ఇది గ్రో ఫాంట్ ఆప్షన్. సో ఇక్కడ ఇలా క్లిక్ చేస్తుంటే మీ ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది, మరి ఇక్కడ క్లిక్ చేస్తే ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ బి, ఇక్కడ బి క్లిక్ చేస్తే బోల్డ్ టెక్స్ట్ వస్తుంది. ఐ ఫర్ ఇటాలిక్ టెక్స్ట్ కొద్దిగా బెండ్ అవుతుంది. సో ఇక్కడ యు అంటే అండర్లైన్ క్రియేట్ అవుతుంది. మీరు ఇక్కడ సింగిల్ అండర్లైన్ ఆర్ డబుల్ అండర్లైన్స్ ని క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బార్డర్స్. సో ఈ ఆల్ బార్డర్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు ఇలా టైప్ చేసిన డేటా అంతటికి బార్డర్స్ అనేది యాడ్ చేయొచ్చు. ప్రజెంట్ ఉన్న ఇక్కడ ఉన్న లైన్స్ గ్రిడ్ లైన్స్ అంటారు. సో వ్యూవర్స్, ఈ డేటా అనేది మీకు ప్రింటింగ్ లో కనిపించదు. ఆ గ్రిడ్ లైన్స్ అనేటివి మీకు ప్రింటింగ్ లో రావు. సో ప్రింటింగ్ లో లైన్స్ మీకు డిస్ప్లే చేయాలి అన్నప్పుడు మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఇక్కడ ఉన్న బార్డర్ లైన్స్ ని టెక్స్ట్ కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆల్ బార్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసి సో కంప్లీట్ టెక్స్ట్ అంతటికి మీరు బార్డర్ ని యాడ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ప్రింట్ తీసినప్పుడు వాటికి బార్డర్ లైన్స్ అనేటివి కూడా అప్లై కనిపిస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి షేడింగ్ కలర్. సో మీరు టైప్ చేసిన టెక్స్ట్ కి ఇక్కడ కలర్ అనేది ఈ షేడింగ్ కలర్ నుంచి మీరు యాడ్ చేయొచ్చు, లైక్ ఇలా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫాంట్ కలర్. సో మీరు టైప్ చేసిన టెక్స్ట్ కి ఇక్కడ మీరు ఫాంట్ కలర్ అనేది అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నవన్నీ అలైన్మెంట్స్. సో మీరు టైప్ చేసిన టెక్స్ట్ కి అలైన్మెంట్స్ ఇక్కడ నుంచి చేయొచ్చు. లైక్ ఇది టాప్ అలైన్, ఇది బాటమ్ అలైన్, మిడిల్ అలైన్, ఇది బాటమ్ అలైన్. సో టాప్, మిడిల్ అండ్ బాటమ్ అలైన్స్ ఇక్కడ అప్లై చేయొచ్చు. సో టెక్స్ట్ మిడిల్ ఉండడానికి మిడిల్ అలైన్ ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇవి వచ్చేసి లెఫ్ట్ అలైన్, సెంటర్ అలైన్ అండ్ రైట్ అలైన్ అనే ఆప్షన్స్ ఉంటాయి. సో టెక్స్ట్ అంతా సో సెంటర్ ఉండడానికి వీటిని యూజ్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ మీరు టైప్ చేసిన డేటా అంతటిని కూడా ఇలా మీరు సెంటర్ అలైన్ ఆల్సో మిడిల్ అలైన్ ని అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సో మీరు టెక్స్ట్ డైరెక్షన్స్ ని ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. లైక్ ఇలా టెక్స్ట్ అంతటిని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ డైరెక్షన్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేయడం వల్ల టెక్స్ట్ డైరెక్షన్ అనేది సో డిఫరెంట్ గా చేంజ్ అవుతూ వస్తుంది. ఇలా మీరు టెక్స్ట్ డైరెక్షన్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇండెంట్. సో ఇక్కడ ఉన్నవి మీకు ఇండెంట్ ఆప్షన్స్. సో ఎనీ హెడ్డింగ్ కంటెంట్ ని మీరు ఇండెంట్ ఇవ్వడానికి ఈ ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ ఇండెంట్ ఇస్తుంటే టెక్స్ట్ అనేది ఇండెంట్ తీసుకుంటుంది. సో మీకు ఇలా ఎక్కడ కావాలంటే అక్కడ ఆ హెడ్డింగ్ ని ఇండెంట్ ద్వారా అడ్జస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాప్ టెక్స్ట్. ఇన్ కేసు మీరు టైప్ చేసిన టెక్స్ట్ యొక్క స్పేస్ అనేది లెంతీ ఉన్నప్పుడు ఈ ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ ని మీరు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను సో కొంచెం లెంతీ హెడ్డింగ్ ఉన్నప్పుడు ఎలా టెక్స్ట్ ని అడ్జస్ట్ చేయాలో ఈ ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ ద్వారా చూద్దాం. సో ఇక్కడ టెక్స్ట్ టైప్ చేసిన తర్వాత మీరు ర్యాప్ టెక్స్ట్ అనే ఆప్షన్ అప్లై చేస్తే చూడండి, హెడ్డింగ్ అనేది ఇలా 2 స్పేస్ లో యాడ్ అవుతుంది. ఇలా అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇలా మీరు జనరల్ గా టైప్ చేస్తే రాదు. చూడండి, మీరు జనరల్ గా అప్లై చేశారంటే అక్కడ
ఆ హెడ్డింగ్స్ అనేవి మీరు ఎంత జరిపినప్పటికీ అడ్జస్ట్ అయితే కావు. అవి 2 స్పేస్ లో రావాలంటే ఈ ర్యాప్ టెక్స్ట్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఈజ్ మెర్జ్ అండ్ సెంటర్. సో మెర్జ్ అండ్ సెంటర్ అనేది నంబర్ ఆఫ్ సెల్స్ ని ఒక సెల్ గా మార్చడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఇలా టెక్స్ట్ అంతా ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు మెర్జ్ అండ్ సెంటర్ అని క్లిక్ చేస్తే టోటల్ అన్ని సెల్స్ అన్ని కలిపి ఒక సెల్ గా మెర్జ్ అవుతుంది, సెల్ గా క్రియేట్ అవుతుంది. పైగా టెక్స్ట్ అనేది సెంటర్ కి వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ నంబర్ ఆప్షన్స్. నంబర్ ఫార్మాట్ అని ఈ ఆప్షన్స్ యూజ్ చేసి మీరు రిపోర్ట్ లో ఎలాంటి డేటా టైప్ చేస్తారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నంబర్ ఫార్మాట్ లో మీరు జనరల్ ఆప్షన్ తీసుకున్నారంటే ఎట్లాంటి స్పెసిఫికేషన్ ఫార్మాట్ ఉండదు. లైక్ టెక్స్ట్, నంబర్స్ ఆర్ డేట్ వాల్యూస్ ని ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. సో సెకండ్ వన్ ఈజ్ నంబర్ ఆప్షన్ తీసుకొని మీరు డేటా ఎంటర్ చేస్తూ ఉంటే డెసిమల్ నంబర్స్ అక్కడ యాడ్ అవుతాయి. అంటే పాయింట్ తో పాటు పాయింట్ జీరోస్ కూడా వాల్యూస్ తో పాటు మీరు ఎంటర్ చేయగలుగుతారు. సో ఇలా ఎంటర్ చేసే టెక్స్ట్ సెల్ టెక్స్ట్ యొక్క టైప్ ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు కరెన్సీ ఆప్షన్ సెలెక్ట్ చేసినట్టయితే ఇక్కడ మీకు కరెన్సీ వాల్యూస్ యాడ్ అవుతాయి. చూడండి రూపీస్. సో రూపీస్ 45 అని డిస్ప్లే చేస్తుంది. ఇలా ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉంటే సో అది కరెన్సీ సింబల్ తో పాటు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ కరెన్సీ సింబల్ చేంజ్ చేసుకోవాల్సి వస్తే అంటే ఇక్కడ రూపీస్ లో ఉంది, అలా కాకుండా మీరు డిఫరెంట్ కరెన్సీ సింబల్స్ ని ఇక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ డాలర్స్, యాన్స్, ఇలా మీరు డిఫరెంట్ కరెన్సీ సింబల్స్ ని చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు టైప్ చేస్తున్న సెల్స్ యొక్క డేటా టైప్స్ లో పర్సంటేజెస్ వాల్యూస్ ఎంటర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పర్సంటేజ్ సింబల్ యాక్టివేట్ చేసి మీరు ఇక్కడ టెక్స్ట్ ని టైప్ చేయొచ్చు. టైప్ చేస్తూ ఉంటే అక్కడ పర్సంటేజెస్ వాల్యూస్ అనేవి యాడ్ అవుతాయి. నేను పర్సంటేజ్ సింబల్ టైప్ చేయట్లేదు, ఆటోమేటిక్ గా టైప్ చేస్తూ ఉంటే పర్సంటేజ్ సింబల్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలా మీరు ఇన్ కేస్ కమా, సో ఈ కమా అనే ఆప్షన్ యాక్టివేట్ చేయడం వల్ల సో టెక్స్ట్ మీరు ఎంటర్ చేసిన వాల్యూస్ లో సో కమా అనేది ఆటోమేటిక్ గా యాడ్ అయి కనిపిస్తుంది. ఇక్కడ చూడండి 50,000 ఇచ్చాను, సో అక్కడ కమా అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు టైప్ చేసిన టెక్స్ట్ వాల్యూస్ లో ఇలా హ్యాష్ సింబల్ డిస్ప్లే వచ్చిందంటే అక్కడ స్పేస్ అడ్జస్ట్ అవ్వక అలా వస్తుంది. సో దీనికి సింపుల్ సొల్యూషన్ జస్ట్ ఇలా జరపండి, ఆటోమేటిక్ గా స్పేస్ అడ్జస్ట్ అయ్యి మీ వాల్యూ మీకు మరి డిస్ప్లే అవుతుంది. ఇందాక మనం చెప్పినట్టు కమా అప్లై చేయడం వల్ల ఇక్కడ ఆటోమేటిక్ గా మీరు ఇచ్చే వాల్యూస్ లో కమా అనేది యాడ్ అవుతూ వస్తుంది. జస్ట్ ఇలా ఎంటర్ చేస్తూ ఉంటే అవసరమైన ప్లేసెస్ లో కమా అనేది యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డెసిమల్ ఇంక్రీజ్ డెసిమల్స్. సో అంటే పాయింట్ తర్వాత జీరోస్ ఎన్ని కావాలి అనేది ఈ ఇంక్రీజ్ డెసిమల్ వాల్యూ నుంచి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ 34.00. సో ఈ జీరోస్ ని మీరు ఇంక్రీజ్ చేయడానికి ఇక్కడ ఇంక్రీజ్ ఫాంట్ పైన క్లిక్ చేయండి, ఈ జీరోస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అలాగే డిక్రీజ్ ఫాంట్ పైన క్లిక్ చేస్తే జీరోస్ డిక్రీజ్ అవుతాయి. పూర్తిగా తీసేయాలన్నా కూడా ఇక్కడ డిక్రీజ్ చేసి వాటిని తీసేయచ్చు. నెక్స్ట్ కండిషనల్ ఫార్మాటింగ్ ఆప్షన్. సో ఇక్కడ మీరు టైప్ చేసిన వాల్యూస్ లో హైయెస్ట్ వాల్యూస్, లోయెస్ట్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ కండిషనల్ ఫార్మాటింగ్స్ ని మీరు అప్లై చేయొచ్చు. సో ఇన్ కేస్ ఇక్కడ ఉన్న టోటల్ వాల్యూస్ ని సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ కండిషనల్ ఫార్మాటింగ్స్ లో సో హైలైట్ ద గ్రేటర్ దాన్ వాల్యూ దగ్గర క్లిక్ చేయండి. సో ఎంత వాల్యూని మీరు హైలైట్ చేయాలనుకున్నారో ఇక్కడ వాల్యూ ఇవ్వండి. సో అబౌవ్ 500 వచ్చిన వాళ్ళని ఇక్కడ హైలైట్ చేయాలనుకున్నాను. సో 500 అమౌంట్ ఇచ్చాను. సో ఓకే చేయడంతో చూడండి అబౌవ్ 500 వచ్చిన వాల్యూస్ ఇక్కడ హైలైట్ అవుతాయి. సో మరోసారి చూద్దాం. ఇట్లా డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్స్ లోకి వెళ్ళాలి.
మీరు లెస్ దాన్ వాల్యూస్ ని సెలెక్ట్ చేయాల్సి వస్తే సో లెస్ దాన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఎంత వాల్యూని మీరు లెస్ దాన్ వాల్యూస్ ని సెలెక్ట్ చేయాలనుకున్నారో అది ఇక్కడ చేయండి. అంటే బిలో 400 వాల్యూస్ ని సెలెక్ట్ చేయాల్సి వస్తే ఇక్కడ మీరు బిలో 400 అని టైప్ చేసి ఓకే చేయండి. ఇదిగోండి బిలో 500 వాల్యూస్ ని అది సెలెక్ట్ చేస్తుంది. సో ఇలా మీరు కండిషనల్ ఫార్మాటింగ్స్ ని యూజ్ చేసి గ్రేటర్ దాన్ వాల్యూస్, లెస్ దాన్ వాల్యూస్, బిట్వీన్ వాల్యూస్, ఈక్వల్ టు వాల్యూస్ ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మీరు టాప్ 10 మెంబర్స్ ని ఇక్కడ నుంచి పిక్ చేయొచ్చు. టాప్ ఆర్ బాటమ్ రూల్స్ అంటారు వీటిని. టాప్ 10 ఐటమ్స్ సెలెక్ట్ చేసినప్పుడు హైయెస్ట్ వాల్యూస్ ని అది సెలెక్ట్ చేస్తుంది. సో నేను టాప్ 3 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలనుకున్నాను. సో ఇదిగోండి ఇక్కడ టాప్ 3 ఇచ్చినప్పుడు సో రిపోర్ట్ లో టాప్ 3 మెంబర్స్ ని అది ఈజీగా మీకు చూపిస్తుంది. మీ స్టూడెంట్స్ లో టాప్ 3 మెంబర్స్ ఎవరున్నారు, టాప్ 3 ర్యాంకర్స్, ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హైయెస్ట్ అమౌంట్స్, హైయెస్ట్ పేమెంట్స్, హైయెస్ట్ బిల్ డ్యూస్, ఇలా మీరు ఈ ఆప్షన్స్ ద్వారా కనుక్కోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ డేటా బార్స్ ఉంటాయి. సో ఈ డేటా బార్స్ ద్వారా కూడా మీరు వీటికి కలర్ అప్లై చేసి వాటికి కావాల్సిన సెలెక్షన్స్ మీరు అడ్జస్ట్ చేయొచ్చు. లైక్ ఇలా డేటా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కండిషనల్ ఫార్మాటింగ్స్ లో డేటా బార్స్ నుంచి మీరు ఇక్కడ డిఫరెంట్ కలర్ ని అప్లై చేయొచ్చు. ఇలా కలర్స్ ఇవ్వడం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఎక్కడైతే హైయెస్ట్ అమౌంట్స్ ఉంటాయో వాటికి ఈ డేటా బార్ అనేది ఫుల్ఫిల్ చేపిస్తూ ఉంటుంది. సో తక్కువ ఉన్నప్పుడు డేటా బార్ కలర్ తక్కువ అక్కడ చూపిస్తుంది. సో ఈ డేటా బార్స్ తర్వాత కలర్ స్కీమ్స్ ద్వారా కూడా మీరు ఏది హైయెస్ట్ వాల్యూస్, ఏవి లోయెస్ట్ వాల్యూస్ అనేవి ఇక్కడ కలర్ స్కీమ్స్ ద్వారా కూడా మీరు చూపించచ్చు. ఇప్పుడు చూడండి హైయెస్ట్ వాల్యూస్ అన్ని కూడా ఒక కలర్ లో, లోయెస్ట్ వాల్యూస్ అన్ని కూడా ఒక కలర్ లో, మిడిల్ కలర్ అనేది ఒక కలర్ లో, మిడిల్ వాల్యూ అనేది ఒక కలర్ లో ఇక్కడ మీకు చూపిస్తుంది. నెక్స్ట్ ఐకాన్ సెట్స్ ద్వారా కూడా మీరు విచ్ ఈజ్ హైయెస్ట్, విచ్ ఈజ్ లోయెస్ట్, విచ్ ఈజ్ ద మిడిల్ వాల్యూ అనేది ఇక్కడ మీరు సెట్ చేయొచ్చు. లైక్ ఇక్కడ యారో సెలెక్ట్ చేశాను చూడండి. గ్రో అమౌంట్స్ అన్ని కూడా ఇక్కడ మీకు అప్ యారోతో, సో డౌన్ అమౌంట్స్ అన్ని కూడా డౌన్ యారోతో ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో మిడిల్ యారో కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ మీరు కండిషనల్ ఫార్మాటింగ్స్ లో ఐకాన్ సెట్స్ ద్వారా ఇలా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మిడిల్ వాల్యూస్, లోయెస్ట్ వాల్యూస్, గ్రో అమౌంట్స్ సంబంధించి యారోస్ అనేటివి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇన్ కేసు మీరు యారోస్ కాకుండా ఇలా బటన్స్, రెడ్ బటన్, బ్లాక్ బటన్, ఆల్సో ఇలా షేడింగ్ కలర్స్ ఇలా డిస్ప్లే చేయొచ్చు. సో వీటికి ఫ్లాగ్స్ ఇదండి. సో హైయెస్ట్ అమౌంట్స్ ఉన్న వాటికి గ్రీన్ ఫ్లాగ్స్, లోయెస్ట్ అమౌంట్స్ ఉన్న వాటికి రెడ్ ఫ్లాగ్ ఇట్లా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ ఫార్మాట్ టేబుల్ ద్వారా మీరు టైప్ చేసిన టెక్స్ట్ అంతటికి అంటే టేబుల్ అంతటికి ఇక్కడ కలర్ అప్లై చేయొచ్చు. ఫార్మాట్ టేబుల్ ద్వారా మీరు సెల్ రేంజ్ అంతటికి ఒక పర్టికులర్ స్టైల్ కలర్ ని ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఇలా డేటా మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న కలర్ థీమ్స్ లో ఏదైనా ఒక కలర్ థీమ్ ని సెలెక్ట్ చేసి ఓకే చేయండి. మీ టేబుల్ మొత్తం ఒక డిఫరెంట్ కలర్ లోకి మారిపోతుంది. అంటే ఇక్కడ కలర్ థీమ్ అనేది చేంజ్ అవుతుంది. సో మరి అయినా మీరు కలర్ థీమ్ ని ఇక్కడి నుంచి చేంజ్ చేసుకోవచ్చు. ఇలా క్లిక్ చేస్తూ సో వాటి యొక్క థీమ్ ని మీరు అప్లై చేయొచ్చు. నెక్స్ట్ సెల్ స్టైల్స్. సో ఇక్కడ ఉన్న స్టైల్స్ లో మీరు సెల్ స్టైల్స్ ని అప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీరియల్ నెంబర్ అనేది వీటికి ఒక పర్టికులర్ సెల్ స్టైల్ ని మీరు ఇవ్వచ్చు. ఇక్కడ పర్సెంటేజ్ రూపంలో కలర్ థీమ్ చూపిస్తూ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకుంటున్న టెక్స్ట్ అనేది హెడింగ్ 2 అనేది కూడా ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇట్ ఇస్ ఏ కాల్డ్ ర్యాప్ టెక్స్ట్ ఆల్సో. ఇలా మీరు ఆ టెక్స్ట్ ఫార్ స్టైల్ ని అంటే సెల్ స్టైల్ ని ఇక్కడి నుంచి పిక్ చేయొచ్చు. ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెల్ స్టైల్స్ ని ఇక్కడి నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్క దానికి పర్టికులర్ గా ఒక సెల్ స్టైల్ ని
ఇక్కడి నుంచి మీరు ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇన్సర్ట్ ఆప్షన్స్. సో ఇన్సర్ట్ ఆప్షన్స్ యూజ్ చేసి మీ టెక్స్ట్ లో రోస్, కాలమ్స్ అడిషనల్ గా అవసరం అయితే ఇన్సర్ట్ చేయొచ్చు. సో ఎక్కడైతే టెక్స్ట్ ని ఇన్సర్ట్ చేయాలనుకున్నారో, అంటే రో ఇన్సర్ట్ చేయాలనుకున్నారో, ఆ ప్లేస్ ని కర్సర్ ఉంచి మీరు ఇన్సర్ట్ రో అనే ఆప్షన్ యూజ్ చేసి అక్కడ అడిషనల్ గా మీరు రోని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇలా ఇన్సర్ట్ రో ఆప్షన్ యూజ్ చేసి అడిషనల్ గా రోస్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇంకొక వేలో కూడా మీరు రోస్ ని అడిషనల్ గా ఇన్సర్ట్ చేయొచ్చు. లైక్ ఎక్కడైతే మీకు రో అవసరం అవుతుందో ఆ ప్లేస్ లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. అక్కడ అడిషనల్ గా మీరు ఇంకొక రో ఇన్సర్ట్ అవుతుంది. సో యాజ్ యూజువల్ కాలమ్ ఇన్సర్ట్. ఇప్పుడు ఇక్కడ అడిషనల్ గా ఇంకొక కాలమ్ యాడ్ చేయాల్సి వస్తే మీరు ఇన్సర్ట్ కాలమ్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో అడిషనల్ గా ఏదైనా కాలమ్ హెడ్డింగ్స్ ప్రిపేర్ చేయాలన్నప్పుడు ఇలా అడిషనల్ ఇన్సర్ట్ కాలమ్ ఆప్షన్ ద్వారా ఎక్స్ట్రా కాలమ్ ని లేదా ఎక్స్ట్రా రోస్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. యాజ్ యూజువల్ ఇన్సర్ట్ వర్క్ షీట్. ఇన్సర్ట్ వర్క్ షీట్ యూజ్ చేస్తే ఇక్కడ మీకు ఎక్స్ట్రాగా ఒక వర్క్ షీట్ అనేది ఇన్సర్ట్ అవుతుంది. యాజ్ యూజువల్ డిలీట్. సో మీరు డిలీట్ ఆప్షన్ యూజ్ చేసి కాలమ్స్ ని, రోస్ ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు అవసరం లేని హెడ్డింగ్స్ ని ఇక్కడి నుంచి మీరు డిలీట్ చేయొచ్చు. డిలీట్ కాలమ్ తీసుకున్నప్పుడు ఆ కాలమ్ అనేది డిలీట్ అవుతుంది. యాజ్ యూజువల్ రోస్ ఏమైనా డిలీట్ చేయాలనిపిస్తే సో డిలీట్ ఆప్షన్ యూజ్ చేసి డిలీట్ రో ఆప్షన్ యూజ్ చేసి రోస్ ని మీరు డిలీట్ చేయొచ్చు. సో ఈ 3 మెంబర్స్ డేటా అవసరం లేదు. సో పూర్తిగా ఈ రిపోర్ట్ నుంచి వీళ్ళని తీసేయాలి. సో అలాంటప్పుడు మీరు డిలీట్ రో ఆప్షన్ ద్వారా కంప్లీట్ గా ఆ పర్సన్స్ డేటాని అంతటిని రిమూవ్ చేయొచ్చు. అలాగే డిలీట్ షీట్ ఆప్షన్ యూజ్ చేసి టోటల్ గా ఈ షీట్ డేటాని అంతటిని మీరు రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఫార్మాట్ ఆప్షన్. సో ఫార్మాట్ ఆప్షన్స్ లో ఫస్ట్ వన్ చూడండి, రో హైట్. సో ఇక్కడ ఏవైతే రోస్ ఉన్నాయో వీటి యొక్క రో హైట్ ని మీరు పెంచడానికి, అంటే ఇంక్రీజ్ చేయడానికి ఈ రో హైట్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. సో రో హైట్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ రో హైట్ ని మీరు సో టైప్ చేసి వాటి యొక్క సైజ్ ని ఇంక్రీజ్ చేయొచ్చు. 60 ఇచ్చాను చూడండి, రో హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సెకండ్ వన్ ఈజ్ ఆటోఫిట్ రో హైట్. ఆటోఫిట్ రో హైట్ ఆప్షన్ యూజ్ చేస్తే సో ఎంత డేటా ఉందో అదే సైజ్ లోనే సో ఆ రో అనేది ఫిట్ టెక్స్ట్ అవుతుంది. నెక్స్ట్ కాలమ్ విడ్త్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ కాలమ్ విడ్త్ సైజ్ ఇచ్చేసి ఓకే ఇచ్చారంటే సో ఇక్కడ కాలమ్ విడ్త్ అనేది చేంజ్ అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ యూజ్ చేసినప్పుడు సో మీ డేటా ఎంతైతే ఉంటుందో అంతే ఆ డేటా తగ్గట్టుగా కాలమ్ అనేది అడ్జస్ట్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే జస్ట్ ఇలా టోటల్ డేటాను అంతా సెలెక్ట్ చేసుకోండి. ఈ హెడ్డింగ్స్ అన్ని కూడా ఇలా కట్ అవుతూ ప్రాబ్లం చేస్తాయి. ఎప్పుడైతే మీరు ఫాంట్ సైజ్ ఇలా ఇంక్రీజ్ చేస్తారో ఆ హెడ్డింగ్ సైజ్ అనేది సో ఇంక్లూడెడ్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటిప్పుడు మీరు ఫార్మాట్ ఆటో ఫిట్ కాలమ్ విడ్త్ సో చాలా యూస్ఫుల్ ఆప్షన్. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మీ హెడ్డింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రీగా ఆ కాలమ్స్ లోకి అడ్జస్ట్ అవుతాయి, పైగా డేటాని కూడా అడ్జస్ట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ ఇస్ డిఫాల్ట్ విడ్త్ ఆప్షన్ యూజ్ చేసి ప్రెసెంట్ ఎంత విడ్త్ మీరు యూజ్ చేస్తున్నారు అనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హైడ్ అండ్ అన్హైడ్ ఆప్షన్స్. సో మీరు ఏదైనా డేటాని హైడ్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఇక్కడ నాకు స్టూడెంట్ మార్క్స్ అనేటివి డిస్ప్లే చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ టోటల్ ఒకటే డిస్ప్లే అయితే చాలు. బట్ ప్రెసెంట్ వాటిని డిలీట్ చేయకుండా హైడ్ చేయొచ్చు. హైడ్ అనే ఆప్షన్ యూజ్ చేసి హైడ్ కాలమ్స్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే ఈ కాలమ్స్ అన్ని కూడా హైడ్ అవుతాయి, బట్ డిలీట్ అయ్యి ఉండవు. మీరు మరి కావాల్సినప్పుడు సో వాటిని హైడ్ ఆప్షన్స్ లో వెళ్ళి అన్హైడ్ కాలమ్ అని యూజ్ చేస్తే సో మీరు హైడ్ చేసిన కాలం మరి డిస్ప్లే అవుతుంది. యాజ్ యూజువల్ రోస్, ఎవరైనా సమ్ పర్సన్స్ డేటాని మీరు హైడ్ చేయదలుచుకున్నప్పుడు ఇక్కడ
హైడ్ ఆప్షన్స్ నుంచి హైడ్ రోస్ ఇచ్చినప్పుడు ఆ రోస్ అనేటివి హైడ్ అవుతాయి. సో మరి మీకు అవసరం ఉన్నప్పుడు వాటిని అన్హైడ్ రోస్ ఇచ్చి వాటిని మళ్ళీ షో చేయొచ్చు. నెక్స్ట్ రీనేమ్ షీట్. ఇక్కడ షీట్ కి నేమ్స్ ఉంటాయి, షీట్ 1, షీట్ 2, షీట్ 3 అనేసి. సో వాటిని మీరు ఈజీగా డేటా ఐడెంటిఫై చేయడానికి ఆ షీట్ కి నేమ్స్ ఈ రీనేమ్ షీట్ ద్వారా ఇవ్వచ్చు. సో రీనేమ్ షీట్ అని క్లిక్ చేయండి, ఇక్కడ కర్సర్ పాయింటర్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ షీట్ కి నేమ్ అనేది ఇవ్వచ్చు. దీంట్లో ఎలాంటి డేటా ఉంది అని ఆ షీట్ కి నేమ్ ఇవ్వడం వల్ల మీరు ఆ షీట్స్ లో డేటాస్ ని ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. షీట్ కి నేమ్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు ఇక్కడ ఫార్మాట్ రీనేమ్ షీట్ అనే ఆప్షన్ ద్వారా షీట్స్ కి నేమ్ అనేది ఇలా ఇవ్వచ్చు. సో డబుల్ క్లిక్ చేసి కూడా మీరు షీట్ కి నేమ్ అనేది ఇక్కడ అప్లై చేయొచ్చు. సో ఆ షీట్స్ లో ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి అనేది ఆ షీట్ కి నేమ్ ఇవ్వడం ద్వారా మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ వన్ ఈజ్ మూవ్ ఆర్ కాపీ షీట్. సో ఈ టోటల్ షీట్ డేటాని మీరు కాపీ చేయడానికి సో మూవ్ ఆర్ కాపీ షీట్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ క్రియేట్ కాపీ ఇవ్వండి. క్రియేట్ కాపీ ఇస్తే సేమ్ షీట్ డేటా మొత్తం డేటా అంతా కూడా ఇంకొక షీట్ లోకి కాపీ అవుతుంది. ఇక్కడ కాపీ షీట్ అని ఇచ్చేసాక ఓకే చేయండి. సేమ్ టు సేమ్ షీట్ ఇంకొకటి ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ 2, స్టూడెంట్ మార్క్స్ రిపోర్ట్ 1 అని 2 షీట్స్ లోను సేమ్ డేటా ఉంది. ఇన్ కేస్ మీరు మీ స్టూడెంట్స్ రిపోర్ట్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకు, సెకండ్ ఇయర్ వాళ్ళకు సపరేట్ గా చేయాల్సిన అవసరం లేకుండా ఇట్లా కాపీ చేసి సో వాటిని మీరు డేటా ఒకటే మార్చి అప్లై చేసుకోవచ్చు. సో యాజ్ యూజువల్ మంత్లీ రిపోర్ట్స్ చేసేటప్పుడు కూడా జనవరి రిపోర్ట్ చేసి ఉన్నారు, సో కాపీ షీట్ అనే ఆప్షన్ ద్వారా మరి ఇంకొక షీట్ ని తయారు చేసుకొని అందులో ఫిబ్రవరి రిపోర్ట్ మళ్ళీ కాపీ చేసి మార్చి రిపోర్ట్ ఇలా మంత్లీ మీరు ఆ రిపోర్ట్స్ ని కాపీ చేస్తూ సో డేటాని మీరు మెయింటైన్ చేయొచ్చు. మొత్తం చేయడం కన్నా జస్ట్ మేనేజ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అంటే డేటాని కొంచెం ఎడిటింగ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్యాబ్ కలర్. అసలు షీట్స్ ని మీరు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ ట్యాబ్ కలర్ అనేది అప్లై చేయొచ్చు. ఇలా క్లిక్ చేస్తూ ఉంటే ఆ ట్యాబ్స్ కి, షీట్ ట్యాబ్స్ కి మీకు కలర్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ప్రొటెక్ట్ షీట్. ప్రొటెక్ట్ షీట్ అనే ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు టైప్ చేసిన డేటాని ఇక్కడ ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే ఎలాంటి ఎడిటింగ్స్ చేయకుండా పాస్వర్డ్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వచ్చు. సో ఇక్కడ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. సో ఓకే చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇందాక ఇచ్చిన సేమ్ పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. సో ఓకే చేస్తే మీ డేటా అనేది ఇప్పుడు కంప్లీట్ గా ప్రొటెక్ట్ అవుతుంది. అంటే ఏదైనా పర్సన్స్ అందులో డేటాని ఎడిట్ చేయకపోతే అది ఎడిట్ అవ్వదు. సో ఈ డేటాని కనీసం ఫార్మాటింగ్ చేయడానికి కూడా వీలవ్వదు. ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ లాక్ అయిపోతాయి. సో మరి మీరు ఈ డేటాస్ ని ఎడిట్ చేయడానికి ఫార్మాట్ అన్ప్రొటెక్ట్ ఆప్షన్ యూజ్ చేసి సో మీరు ఇందాక ఇచ్చిన పాస్వర్డ్ టైప్ చేసి వాటిని అన్ప్రొటెక్ట్ చేయొచ్చు. అంటే సో పాస్వర్డ్ లాక్ ని ఓపెన్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఆటోసమ్ ఆప్షన్. ఈ ఆటోసమ్ ఆప్షన్ యూజ్ చేసి సో ఇక్కడ ఉన్న వాల్యూస్ ని టోటల్ చేయడానికి ఈ ఆప్షన్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ స్టూడెంట్ మార్క్స్ ని టోటల్ చేయడానికి మీరు ఇక్కడ ఆటోసమ్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా ఫార్ములా అప్లై అవుతుంది. జస్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే స్టూడెంట్ మార్క్స్ యొక్క టోటల్ అనేది వస్తుంది. రిమైనింగ్ స్టూడెంట్స్ కి కూడా మీరు టోటల్ చేయడానికి జస్ట్ కార్నర్ పాయింట్ లో, అంటే ఆ సెల్ కార్నర్ పాయింట్ లో క్లిక్ చేస్తే సో టోటల్ అనేది వస్తుంది. యాజ్ యూజువల్ ఇలా టోటల్ చేయడానికి కాకుండా ఈ ఆటోసమ్ అనే ఆప్షన్ ని మినిమం మాక్సిమం చేయడానికి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇక్కడ
మినిమం మార్క్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మినిమం అనే ఫంక్షన్ ని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా ఫార్ములా అప్లై దానికి ఒక మినిమం వాల్యూని అది ఫైండ్ అవుట్ చేస్తుంది. సో నెక్స్ట్ మ్యాక్స్. సో మాక్సిమం ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా ఇదే ఆప్షన్ యూజ్ చేసి మీరు ఫార్ములాని ఆటో అప్లై చేయొచ్చు. ఫైనలీ ఈ ఆప్షన్ యూజ్ చేసి మీకు కావాల్సిన ఫార్ములాని ఆటోమేటిక్ గా రన్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫిల్ ఆప్షన్. సో ఈ ఆప్షన్ యూజ్ చేసి మీరు సెల్ వాల్యూస్ ని ఫిల్ చేయొచ్చు. అంటే సేమ్ డేటాస్ ఉన్నప్పుడు సెల్స్ లో డేటాని ఫిల్ చేయడానికి ఫిల్ అనే ఆప్షన్ ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ప్రెసెంట్ అందరూ కూడా సేమ్ సిటీకి సంబంధించిన పర్సన్స్ ఉన్నప్పుడు సో ఇలా డేటాని అంతా ఇలా సెలెక్ట్ చేసుకొని సేమ్ డేటా ఫిల్ అవ్వడానికి మీరు ఫిల్ డౌన్ ఆప్షన్ యూజ్ చేయడం వల్ల సేమ్ డేటా ఫిల్ అవుతుంది. సో సిటీ అండ్ డిస్ట్రిక్ట్ సేమ్ ఉన్నప్పుడు ఇన్ కేస్ సో రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ డేటాస్ సేమ్ ఫిల్ అప్ చేయాలన్నప్పటికీ కూడా మీరు ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి ఇక్కడ ఫిల్ లెఫ్ట్ రైట్ అప్ డౌన్స్ ప్లేసెస్ లో సేమ్ డేటాస్ ని ఫిల్ ఆప్షన్ ద్వారా ఫిల్ చేయొచ్చు. చూడండి నేను రైట్ సైడ్ కూడా సేమ్ డేటా రావడానికి ఫిల్ ఆప్షన్ యూజ్ చేశాను. ఇక్కడ డేటా అనేది ఫిల్ అయ్యింది. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఫిల్టర్ ఆప్షన్. మీరు ఫిల్టర్ ఆప్షన్ యూజ్ చేసి సో ఇక్కడ డేటాని మీరు ఫిల్టర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఉన్న డేటా హెడ్డింగ్స్ ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో సార్ట్ దగ్గర ఫిల్టర్ అనే ఆప్షన్ యూజ్ చేస్తే సో వీటికి ఇలా డ్రాప్ డౌన్ బటన్స్ వస్తాయి. సో ఈ బటన్స్ ని యూజ్ చేసి మీరు డేటాని ఫిల్టర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ రిపోర్ట్ లో సో సమ్ సిటీ పర్సన్స్ డేటా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ ఆ విలేజ్ నేమ్ ఆర్ ఆ సిటీ నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే చేయండి. చూడండి ఆ సిటీకి సంబంధించిన పర్సన్స్ డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది, మిగతా డేటా అంతా ఫిల్టర్ అవుతుంది. సో ఇన్ కేస్ మీరు మళ్ళీ డిస్ప్లే చేయాలదలుచుకుంటే సెలెక్ట్ ఆల్ అని ఇచ్చేసి ఓకే ఇస్తే టోటల్ డేటా మళ్ళీ మీకు డిస్ప్లే అవుతుంది. మరొకసారి చూడండి, మీరు ఏ సిటీ యొక్క డేటా డిస్ప్లే చేయాలనుకున్నారో ఆ డేటా మాత్రమే ఇక్కడ క్లిక్ చేసి ఓకే చేస్తే ఆ సిటీ పర్సన్స్ డేటా మాత్రమే ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఈ ఫిల్టర్ మరి కంప్లీట్ డేటాస్ ని చూపించాలన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసి ఓకే చేస్తే రిమైనింగ్ పర్సన్స్ డేటా కూడా అంటే కంప్లీట్ డేటా అంతా కూడా మరి డిస్ప్లే అవుతుంది. ఈ ఫిల్టర్స్ ని అనుకున్నప్పుడు యాజ్ యూజువల్ మీరు మళ్ళీ ఫిల్టర్ పైన క్లిక్ చేయండి, ఆ ఫిల్టర్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఫిల్ ఆప్షన్ యూజ్ చేసి మీరు నంబర్స్ కూడా ఫిల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీరియల్ నంబర్ 1 2 అని టైప్ చేసిన తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకొని ఫిల్ సిరీస్ ఆప్షన్కి వెళ్ళండి అండ్ ఇక్కడ ఆటో ఫిల్ ఆప్షన్ యాక్టివేట్ చేసిన తర్వాత ఓకే చేస్తే ఆటోమేటిక్ గా సీరియల్ నంబర్స్ కూడా ఫిల్ అవుతాయి. ఇక్కడ మీరు అడ్మిషన్ నంబర్స్, రిజిస్టర్ నంబర్స్ కూడా ఈ పద్ధతిలో సిరీస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి ఆటో ఫిల్ ద్వారా ఫిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ క్లియర్. సో ఈ క్లియర్ ఆప్షన్ యూజ్ చేసి డేటా క్లియర్ చేయడానికి మీరు ఈ క్లియర్ ఆప్షన్ ని యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న డేటాను అంతా క్లియర్ చేయడానికి మీరు క్లియర్ ఆల్ అని ఇచ్చారంటే కంప్లీట్ డేటా మొత్తం క్లియర్ అవుతుంది. ఇలా కాకుండా డేటాకు సంబంధించిన ఫార్మాట్ క్లియర్ చేయాలన్నప్పుడు క్లియర్ ఫార్మాట్ అని ఇస్తే సో డేటా పైన అప్లై చేసిన బోల్డ్, ఇటాలిక్, కలర్, సైజ్ లాంటివి క్లియర్ అయిపోయి రెగ్యులర్ డేటా అనేది అక్కడ వస్తుంది. కంప్లీట్ గా డేటా క్లియర్ అవ్వాలంటే క్లియర్ అవ్వాలని ఇచ్చేస్తే కంప్లీట్ డేటా క్లియర్ అవుతుంది. సో మీరు నెక్స్ట్ వన్ ఈజ్ సార్ట్. సో సార్ట్ అంటే ఇప్పుడు డేటాని అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టడానికి ఈ సార్ట్ అనే ఆప్షన్ ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని మీరు అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో సో డేటాని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. సార్ట్ దగ్గర క్లిక్ చేసి సో ఇక్కడ A to Z తీసుకోవడం వల్ల చూడండి
లోయెస్ట్ మార్క్స్ నుంచి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ యొక్క రిపోర్ట్ సార్ట్ అవుతుంది. అలాగే Z టు A అంటే సార్ట్ డిసెండింగ్ ఆర్డర్. సో అసెండింగ్ ఆర్డర్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ ద్వారా మీరు ఇక్కడ టెక్స్ట్ ని సెట్ చేయొచ్చు. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే హైయెస్ట్ వాల్యూస్ నుంచి లోయెస్ట్ వాల్యూస్ కి సో డేటా అనేది సార్ట్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, హైయెస్ట్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ వరకు సో డేటాని ఆర్డర్ లో పెడుతుంది. ఇది ఒక్క సెల్లే కాదు, మీరు గమనించి ఉంటారు, టోటల్ వాళ్ళ స్టూడెంట్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఆర్డర్ కి వచ్చేసి ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్. సో ఫైండ్ ఆప్షన్ యూజ్ చేసి మీరు ఇక్కడ టైప్ చేసిన నేమ్స్ లో పర్టికులర్ నేమ్ ని మీరు ఫైండ్ చేయొచ్చు. ఒక పర్సన్ డేటా మీరు ఫైండ్ చేయాలన్నప్పుడు అక్కడ పర్సన్ నేమ్ అక్కడ టైప్ చేసి ఫైండ్ అని ఇస్తే ఆ పర్సన్ సంబంధించిన రిపోర్ట్ ఎక్కడ ఉందో అది మీకు కర్సర్ పాయింటర్ ద్వారా డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ రీప్లేస్. సో ఈ రీప్లేస్ అనే ఆప్షన్ యూజ్ చేసి మీరు ఫైండ్ అవుట్ చేయాల్సిన నేమ్ ఇక్కడ టైప్ చేసిన తర్వాత సో ఆ డేటాని మీరు ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ గణేష్ అనే నేమ్ దగ్గర సో నేను డేటాని రీప్లేస్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ రీప్లేస్ విత్, సో ఎక్కడైతే గణేష్ అనే ఉందో ఆ ప్లేస్ లో శివ అనే నేమ్ ని రీప్లేస్ చేయబోతున్నా. సో ఇక్కడ రీప్లేస్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఆ ప్లేస్ లో డేటా అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఫార్ములాస్ ఆప్షన్స్, కామెంట్స్ ఆప్షన్స్, ఇలా సమ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వీటి గురించి మనం సో ముందు క్లాసెస్ లో డిస్కస్ చేద్దాం. వ్యూవర్స్ కూడా ఇవి డేటా మెనూకు సంబంధించినవి ఉంటాయి. సో వీటి గురించి మనం నెక్స్ట్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. మీరు తప్పకుండా సో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి. దానివల్ల నేను నెక్స్ట్ పెట్టబోయే క్లాసెస్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ టు ఆల్.